ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు పేరిట మీ అందరికీ నా శుభాభివందనములు. ప్రియులారా, మరలా కొద్ది రోజుల తర్వాత కింగ్ స్టీవెన్ రోరింగ్ క్రైస్ట్ యూట్యూబ్ ఛానల్లో ఒక నూతనమైన అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ప్రియులారా, B4 ఎగ్జామ్ నేను రాస్తున్నాను. నా కోసం మీరు అందరూ ప్రార్థించండి. కొంచెం పాఠాలు నేర్చుకుంటంలో, చూసుకుంటంలో, తర్వాత టైల్స్ పని చేయడంలో కొంచెం బిజీగా ఉన్నాను ప్రియులారా. పైగా ఇంటి దగ్గర నేను చేసే దేవుని సేవలో కూడా బిజీగా ఉన్నాను. కాబట్టి నా కోసం ప్రార్థించండి. ఎగ్జామ్ గురించి ప్రేయర్ చేయండి. ప్రియులారా, ఈరోజు ఒక కొత్త అంశాన్ని మీతో పంచుకోవాలని నేను అనుకుంటున్నాను. అదేంటంటే యెషయా గ్రంథం 44వ అధ్యాయం 26వ వచనాన్ని పరిశీలిద్దాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 26. ఓకేనా? 26లో నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను. ఎవరంట? సేవకుని మాటను రూఢిపరచువాడను అని ఎవరు చెబుతున్నారు? దేవుడు. సేవకుడా, అసలు నీ భాగ్యం ఎంతో గొప్పదని ఏఆర్ స్టీవెన్సన్ గారు పాట రాశారు. సేవకుడా, నీ భాగ్యం చాలా గొప్పది. ప్రియులారా, నా ప్రవక్త మాటను రూఢిపరచెదను, నా సేవకుని మాటను రూఢిపరచెదను. ప్రియులారా, మరొక మాట చూద్దాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో మంచి మాట సొలొమోను గారు మనకు చెబుతున్నారు. చూడండి ఒకసారి, మీరు ఆశ్చర్యపడతారు. 1వ అధ్యాయం 8వ వచనం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. ఓకేనా? ఏమనుంది? నీ తండ్రి ఉపదేశాన్ని ఆలకించుము. నిజంగా చిన్ననాటి నుండి మనం చర్చిల్లో, మందిరాల్లో, సండే స్కూల్లో మీరు నేను అందరం పెరిగిన వారం. ఎందుకంటే ఒకప్పుడు మన దైవ సేవకులు ఎంతగానో మనం తీర్చిదిద్ది వాక్య పఠనాలుగా వాక్యాలను మనకు చెప్పేవారు. వారు మనకి ప్రారంభ బోధ మూలపాఠాలు నేర్పారు. ఓకేనా? నిజంగా వాళ్ళ జీవితాల్లో సేవకులుగా వాళ్ళ పడిన కష్టం చాలా ఉన్నతమైనది. ఎందుకంటే నేనే నా సేవకుడి మాట, అంటే బోధకుడి నోట నేనుంటాను రా అని దేవుడు చెబుతున్నాడు. అంతేనా? మనకంటూ సేవకులు, ఓకేనా, ప్రిన్సిపాల్స్, మనకి వాక్యాన్ని పెట్టే దైవ సేవకులు మధ్య మనం తిరుగుతూ ఉన్నాం. అవునా కదా చెప్పండి? మన ఇంటి ప్రక్కన కావచ్చు, ఇంటి వెనకాల కావచ్చు, ఇంటి ముందర కావచ్చు, ఇంటి అవతల వీధిలో కావచ్చు, ఇంక్లూడింగ్ మనం ఈ చుట్టుప్రక్కల మన చుట్టూ దైవ సేవకులు ఉంటూనే ఉంటారు. ఇప్పుడు మనం ప్రారంభం చిన్ననాటి సండే స్కూల్ నుంచి, బోధకుల దగ్గర నుంచి, ఇప్పుడు మనం ఒక స్టూడెంట్లుగా, బైబిల్ నేర్చుకున్న స్టూడెంట్లుగా మనం ఇప్పుడు ఉన్నాం. ఒక కాలేజీలో, లేదా ఒక రీసెర్చ్ సెంటర్లో, లేదా ఒక చర్చిలో. ఓకేనా? కొన్ని లక్షల మంది స్టూడెంట్లుగా ఉన్నారు ఇప్పుడు. ఓకేనా? ఈ స్టూడెంట్లుగా ఉన్నటువంటి ఈ క్రైస్తవులు, ఈ పిల్లలు, లేకపోతే ఈ సహోదరులు, వీళ్ళకి ఎదురైనటువంటి ఒక విషయం ఏంటంటే, ఒకప్పటి మనకు వాక్యం నేర్పిన ఒకప్పుడు దైవ సేవకుల్ని మర్చిపోతారండి. ఎందుకంటే ముందు మహాజ్ఞానం మనం నేర్చుకోలేం. మన ఆత్మీయ తండ్రి ద్వారా మనం నేర్చుకున్నాం కరెక్టే. డాడీ మనకు నేర్పారు కరెక్టే. మనం ఉన్నత స్థితిలో ఉన్నాము కరెక్టే. అలాగని ఉన్నత స్థితిలోకి వచ్చాం, మనం వాక్య జ్ఞానంలో ఉండిపోయాం, నేర్చుకున్నాం, మనకు అన్నీ తెలిసినవి అని మనం అనుకుంటున్నాం తప్పులేదు. కాకపోతే ఇక నేను చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు మనం వాక్యం చెప్పిన వారిని మనం కించపరిచినా, వాళ్ళని మనం హేళన చేసినా, వారికంటే గొప్ప జ్ఞానం మనం ఎప్పుడు తెలుసుకున్నా, నువ్వు వాళ్ళ మీద నీ పక్కన వాళ్ళకి
నేను వాళ్ళ మీద గొప్పోండ్రా అని నువ్వు చెప్పుకున్నా దేవుడు ఈ మాటను యాక్సెప్ట్ చేసేవాడు కాదని మీరు గమనించాలి. మనం చెప్పుకుంటాం గురువును మించిన శిష్యుడు అనే ఒక పేరెట్టేస్తాం మరలా దీనికి. ఏంటిది? ఒకప్పుడు గురువు గారి దగ్గర నేర్చుకున్నాం, ఇప్పుడు మహాజ్ఞానంలో వచ్చేసావు, రైటే. ఆయన మించిన శిష్యుడు నువ్వు? తప్పు, చాలా తప్పది. ఒకప్పుడు మన దైవ సేవకులు మనకు మహాజ్ఞానం తెలియకపోయినా నిన్ను ఆత్మీయతలో పెంచారనే సంగతి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకని ఏంటి అక్కడ, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశాన్ని ఆలకించు, నేర్చుకో, పాటించు, ఇతరులకి పంపించు, సంబోధించు, ప్రకటించు. ఒకప్పుడు నేర్చుకున్నావు, దాన్ని నువ్వు నేర్చుకున్నావు, ఇప్పుడు మహాజ్ఞానంలోకి వచ్చావు. ఇప్పుడు వచ్చినంత మాత్రాన అంతకుముందున్నవన్నీ నీకు నీచంగా కనబడుతున్నాయా? అంతకుముందున్న విశ్వాసులను నీకు చాలా చిన్నవారుగా కనబడుతున్నారా? వాళ్ళందరూ వేస్ట్ అండి అంటవా? లేదండి. అలాగంటే నువ్వు నేర్చుకున్న దానికి అర్థం లేదయ్యా. నువ్వు నేర్చుకున్న మహాజ్ఞానానికి ఫలితం లేదు. నువ్వు నేర్చుకున్నదంతా వ్యర్థమైపోద్ది ఇక్కడ. అందుకనే నేను చెప్పే పాయింట్ ఏంటంటే, అందుకనే బైబిల్లో నేను నా సేవకుడి మాట రూఢిపరిచేదను. సేవకులు చెప్పినప్పుడు మనం విని నేర్చుకోవాలి, అంతవరకు ఆలోచించాలి మనం. చాలామంది వాక్యం చెప్పే బోధకులు ఏం చేస్తారో తెలుసండి, మన విశ్వాసులు వాక్యం చెబుతున్న వాక్యాన్ని వినరండి. అతడు ఇంతకుముందు ఏ నేరం చేశాడు మనకు చెప్తున్నాడు ఈ ఊరొచ్చి. ఇవన్నీ మనకు అవసరం అంటారా? అంటే బోధకుడికే గోతులు తీసేంత రేంజ్ అనేది మనది. అతను వాక్యం తెలీదు, మహాజ్ఞానం తెలీదు, అలాగని నీకంటే చిన్నోడా? నీకంటే ఇందులో తక్కువైనా? దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు. నేను నా సేవకుడి మాట రూఢిపరుస్తాను. నేను ఎవరైనా కావచ్చు, మహాజ్ఞానం తెలియకపోవచ్చు, తెలిసినా పర్లే, తెలియకపోయినా పర్లే. నా సేవకుడు ప్రేమ గలవాడైతే, నన్ను వెంబడించేవాడైతే, నా ఆజ్ఞలను పాటించేవాడైతే నేను నా సేవకుడి మాట రూఢిపరుస్తాను రా. మీరు అతన్ని గౌరవించాలి, అతన్ని ప్రేమించాలి. ఇప్పుడు మన మహాజ్ఞానంలోకి వచ్చినంత మాత్రాన అంతకు ముందున్న సేవకులను కించపరిచే వాళ్ళు మన చుట్టుప్రక్కల చూస్తూనే ఉన్నాం. ప్రియులారా, ఈ మహాజ్ఞానం మనం నేర్చుకోవాలి. ఈ పాఠం టైటిల్ ఏంటి తెలుసా? నేనే నా సేవకుడి మాట రూఢిపరుస్తాను, అది టైటిల్. ప్రియులారా, ఎందుకు మనం ఈ మహాజ్ఞానంలోకి వచ్చామని మిగతా వాళ్ళందరినీ చిన్న చూపు చూడడం, వాళ్ళ కించపరచడం, వారిది దొంగ బోధ అనటం, వాళ్ళ దొంగ బోధకులని నీ డోటమట అంటాం. ఇదా నీ డాడీ మనకు నేర్పించిన విధానం? ఇదే యూనివర్సిటీలో నువ్వు నేర్చుకున్న స్కిల్? ఇదే మనం నేర్చుకున్న డిగ్రీ? ఎదుటి వారిని కించపరుస్తాగా మనం నేర్చుకున్న థియాలజీలు? లేదు. ప్రతి సేవకుని మనం గౌరవించాలి, ప్రతి పాస్టర్ గారిని మనం గౌరవించాలి, ముందున్న పాస్టర్ గారిని మరింత గౌరవించాలి. ఇప్పుడు నీ ముందున్నటువంటి నీ తండ్రి ఉపదేశమును ఆలకించి ఆయన యొద్ద తల వంచి నేర్చుకోవాలి. ప్రియులారా, జ్ఞానము కంటే, మహాజ్ఞానము కంటే ప్రేమ చాలా గొప్పదని బైబిల్లో చెప్పబడింది. ఓకేనా? మహాజ్ఞానముతో ఏమైనా చేయొచ్చు, గొప్ప గొప్ప ప్రసంగాలు తీయొచ్చు, మర్మాలు ఓపెన్ చేయొచ్చు బైబిల్ నుంచి, ఉన్నతమైన ఎవరికి తెలియని రహస్యాలను మనం చెప్పొచ్చు. కానీ ప్రేమ లేకపోతే నువ్వు చెప్పినవన్నీ వ్యర్థం. ప్రియులారా, ఎందుకంటే నేను ఈ విషయం చెబుతున్నానంటే, నేను కొన్ని విషయాలు చుట్టుప్రక్కల, నేను బైబిల్ స్టూడెంట్ కదండి, నేను యూనివర్సిటీ స్టూడెంట్ని, అది మాత్రం మర్చిపోవద్దు. ఒక యూనివర్సిటీ స్టూడెంట్గా, డాడీ అండ్ ప్రసన్న బాబు అన్నయ్య దగ్గర నేర్చుకున్న స్టూడెంట్గా, తాడేపల్లిగూడెంలో సురేష్ అన్నయ్య దగ్గర నేర్చుకున్న ఒక స్టూడెంట్గా నేను అన్నీ పరిశోధిస్తాను. నేను చుట్టుపక్కల ఉన్న దైవ సేవకులు వాళ్ళు ఏం చెబుతున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు మనకంటే చిన్నవారు అబ్బాయి కాదు అని నేను అన్నీ ఆలోచించి ప్రతి ఒక్కరితో మంచితనంగా మనం ఉండాలి. ఎందుకంటే మహాజ్ఞానము కంటే దేవుడు చూపించిన మహా ఉన్నతమైన ప్రేమ చాలా గొప్పది. ప్రియులారా, ఏదేమైనా బోధకుల్ని ఎదిరిస్తే, దైవ సేవకుల్ని కించపరిస్తే, దేవుని సేవకుణ్ణి నువ్వు అవమానపరిస్తే ఏం జరుగుద్ది అనేది ఈ పాఠం ఉద్దేశం. షాక్ అయిపోతారు ఈ పాఠం మీరు వింటే. నీకు కనీసం దాహం వేసినప్పుడు ఎవరైనా ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తే దేవుళ్ళు అంటాడు రా అంటాం మనం. ఒక గ్లాసు మంచినీళ్ళకి దేవుడు అయిపోయాడా? పక్కనున్న వాళ్ళు కూరలోకి కొత్తిమీర ఇస్తే నువ్వు దేవతమ్మ అంటాం. కరివేపాకిస్తే నువ్వు మంచి
దేవుళ్ళ కాపాడమంటాం. కొత్తిమీరకి కరివేపాకు మంచినీళ్ళు ఇస్తేనే దేవుడైపోతే, మరి నీ ఆత్మను కాపాడి, నీ ఆత్మను ప్రేరేపించి, నీకున్న పాపాలన్నిటిని వాక్యంతో తొలగించి, దినదినము ప్రయాసపడి బైబిల్ నేర్చుకుని, నీకు వాక్యం చెబుతున్న దైవ సేవకులు వాళ్ళేంటో నీకు అర్థం కాదా? వాళ్ళ గురించి నువ్వు జాగ్రత్తగా మాట్లాడవా? వాళ్ళ దగ్గర నువ్వు తల వంచి నేర్చుకోవా? ఏళ్ళకి ఎంత గౌరవం ఇస్తే నీకు వాక్యం చెప్పి నిన్ను పరలోకం పంపించే దైవ సేవకుడికి నీవెంత గౌరవం ఇస్తున్నావు? ఒకవేళ ఇవ్వకపోతే నోటికొచ్చినట్టు మాట్లాడితే బైబిల్లో ఏం జరిగిందనేది ఈ పాఠం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి ప్రియులారా, షాక్ అయిపోతారు మీరు వింటే. చాలామంది అనుకుంటారు, ఏమనుకుంటారంటే స్టీవెన్ ఎంబీడీహెచ్ అవ్వలేదు, స్టీవెన్ వాక్యం చెప్పాలన్నా బైబిల్ మెసేజ్ చెప్పాలన్నా మా చేతుల్లో ఉంది, మేము ఆజ్ఞ ఇస్తేనే కానీ అతను ఇక్కడ నుంచి చెప్పలేడు, మా దగ్గర ఉంటేనే తప్ప అతనికి ఏమి ఉండదు అని అనుకునే వారికి నిజంగా అలాంటి చిన్న చిన్న విషయాలకు లోబడిపోయేవాడు కాదు స్టీవెన్సన్. అందుకే నేను చెప్పా, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ స్టూడెంట్ అని చెప్పాను నేను. మెయిన్ ఎవరో ఇచ్చే ప్రసంగాలకి, ఎవరో ఇచ్చే నడిపింపులకి లోబడేవాడను కాను. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, అనుభవంతో చెబుతున్నా, ఒక దైవ సేవకుడిని మనం గుర్తిస్తే, ఒక పాస్టర్ గారిని మనం మంచితనంతో గుర్తిస్తే, అతనికి మనం ఆతిథ్యం ఇస్తే, అతనితో మనం స్నేహం చేస్తే దేవుడు నిన్ను ఎంత హెచ్చిస్తాడో, అతన్ని దూషిస్తే దేవుడు అంత దించేస్తాడనే సంగతి ఈ పాఠం మనకు చెబుతుంది. ప్రియులారా, ఇంకా పాఠంలోకి వెళ్ళిపోదాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. జాగ్రత్తగా వినండి ప్రియులారా, వండర్ఫుల్ టాపిక్, కానీ విని ఎరుగని రీతిలో ఇప్పుడు చెప్పబడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం తీయండి ఒకసారి. 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. దేవుడు అంట మన ఎడల, తన ఎడల, మళ్ళా చదువుదాం. అయితే దేవుడు మన ఎడల, మన యందు తన ప్రేమను ఈ విధంగా చూపిస్తున్నాడు, రూఢిపరుస్తున్నాడు, లేకపోతే మనకు కనబరుస్తున్నాడు, వెల్లడి చేస్తున్నాడు. ఎలాగంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఓకేనా? యేసుక్రీస్తు వచ్చారు, ప్రపంచాన్ని పరిశుద్ధులుగా మార్చేశాడు, అప్పుడు చనిపోయాడు కదా అనే బోధలు కూడా సమాజంలో ఉన్నాయి. ఓకే, తెలియక చేస్తారు. తెలియని వారికి మనం తెలుసుకుని చెప్పాలి తప్ప ఆడు దొంగ బోధ కూడా మనం అనకూడదు. అలా అనే రేంజ్ ఒకే ఒక్కడు, ఆ మాట అనగలిగిన వాడు ఒకే ఒక్కడు. 25 సంవత్సరాల బైబిల్ పరిశోధన నువ్వు చేసుంటే నువ్వు తప్పులేదు. 1 సంవత్సరం కూడా బైబిల్ తీయని మనం ఎదుటి వారి పాస్టర్ని మనం దొంగ బోధ కూడా మనం అనొచ్చా? దొంగ బోధలు ఉన్నాయి, జాగ్రత్త అని చెప్పడం తప్పులేదు. దొంగ బోధలు ఉన్నాయి, జాగ్రత్త పడదామని చెప్పడంలో తప్పులేదు. కానీ పలానా వాడు దొంగ బోధ కూడా వేలైతే నువ్వు ఎందుకు చూపించే, ఏ అధికారం వల్ల మనం చూపిస్తున్నావు? ఇంటి వెనకాల పాస్టర్ దొంగ బోధకుడు నువ్వెలా చెబుతున్నావు? నువ్వు అంతకంటే పెద్ద దొంగ బోధకుడు కాబట్టి. అందుకే అలాంటి మాటలు మాట్లాడుతున్నారు మీరు. అలా ఎవరితో మాట్లాడకండి ప్రియులారా. ఎందుకంటే తన ప్రేమను ఏ విధంగా వెల్లడిపరుస్తున్నాడో, క్రీస్తు సంఘములో మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన చచ్చిపోయాడు. ఎలా? పరిశుద్ధులుగా మారిన తర్వాత చనిపోయాడా? అంటే కనీసం ఒక్కడు కూడా పరిశుద్ధంగా మారిన తర్వాత యేసుప్రభు చనిపోలేదా? ఒక్కడు కూడా. ఎస్, యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చి కొన్ని వందల వేల మందిని శిష్యులుగా చేసుకున్నాడా? 70 మంది మిగిలారు. చెప్పగా 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 వాక్యాన్ని చెప్పగా, రొట్టెలు భోజనం పెట్టగా, మీటింగులకు తిప్పగా ఎంతమంది మిగిలారు? 70 మంది మిగిలారు. మరలా ఈ 70 మందికి భోజనం పెట్టచ్చు. తిండిపోతులు కదండి వాళ్ళు, ఎప్పుడు తిండి. మీటింగ్ కంటేనే తిండి. యేసుప్రభు దగ్గర ఉన్న వాళ్ళకి, యేసుప్రభు దగ్గరకు వస్తేనే తిండి కోసం వచ్చేవారు వీళ్ళు. ఏమంటే చాలాసార్లు మీటింగ్లో మనం వెళ్ళినప్పుడు, తిండి అండి, భోజనం తినడంలో తప్పులేదు. తింటే దేవుడి కొరకు తినాలి, అది మానేయాలి. ఏమంటే వాక్యం కోసం వచ్చినాడు భోజనం తింటే తప్పులేదు. భోజనం కోసం వచ్చి భోజనం తింటే తప్పు నువ్వు. అలాగా యేసుప్రభు శిష్యులు భోజనం కొరకే వెంబడించారు, వెళ్ళిపోయారు. చాలామంది వెళ్ళిపోయారు, 70 మంది మిగిలారు. ఈ 70 మంది మరలా మహాజ్ఞాన సంగతులు, అద్భుత క్రియలు, సూచక క్రియలు, చనిపోయిన వారిని లేపడం, కళ్ళారా చూపించుకుని
మరలా వాళ్ళందరూ పూజ చేసుకుంటూ మరలా వాక్యాన్ని చెబితే ఎంతమంది మిగిలారు తెలుసండి? 12 మంది మిగిలారండి. 12 మంది. ఈ 58 మంది ఎందుకు వెళ్ళిపోయారో తెలుసా? రొట్టె ద్రాక్ష రసం పాఠం అర్థం కాక వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకు వెళ్ళిపోయారు అనుకున్నా? 58 మంది ఎందుకు వెళ్ళిపోయారో తెలుసు? 58 మంది రొట్టె ద్రాక్ష రసం పాఠం అర్థం కాక వెళ్ళిపోయారు వాళ్ళు. బైబిల్ చదివితే అర్థమైంది నీకు అసలు వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు. ఆ పాఠం అర్థం కాలేదు ఎవరికి? మట్టి పొరలు కదండి వీళ్ళకి. బైబిల్ అంటేనే ఏంటో ఇప్పుడు చాలా మందికి తెలియదు అంతకే. మేము అది ఫస్ట్ పాఠం కదా డిగ్రీలో, మాది ఎంబీడీగా అయిపోయింది కదా అనుకుంటారు చాలా మంది. అసలు దాంట్లో ఇంకా మహామరణం ఉందరా బాబు. అసలు బైబిల్ అంటే ఏంటి, దాన్ని ఎలా పరిశోధించాలి, ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను నేను అసలు ఆ పాఠాన్ని. నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ. ప్రియులారా, ఈ మట్టి బుర్రలకి రొట్టె ద్రాక్షరసం అర్థం కాక ఎంతమంది వెళ్ళిపోయారు? 58 మంది పరారు. పోనే దరిద్రులు అనుకున్నాడు అంతే. అప్పుడు యేసు అంటాడు, పేతురు, సీమోను పేతురు, మీరైనా ఉంటారా వెళ్ళిపోతారా? నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు ప్రభువా, నిన్ను విడిచి మేము వెళ్ళలేమంటాడు పేతురు గారు. 12 మంది మిగిలారండి. 12 మంది మిగిలారు. మరలా 12 మందిని వేసుకుని మరలా సువార్త ప్రకటన, మరలా గలిలయ, సమరయ, దెకపోలి, కొర్నేలి, ఈ పట్టణాలన్నీ తిరుగుతూ, యెరూషలేమంతా తిరుగుతూ సువార్త ప్రకటిస్తే అందులో ఆ 12 మందిలో ఒకడు దొంగగా మిగిలాడు. దొంగ. పోనీ ఈ 11 మంది ఏమన్నా పరిశుద్ధులుగా మారిపోయారంటే మారలే. వాళ్ళు దొంగల కింద మిగిలిపోయారు. ఎవరు మారలే. యేసు ప్రభు సిలువేయబడినప్పటికీ ఆ ఇస్కరియోతు ఏదో మోసం చేసి పారిపోయాడు. మిగతా 10 మంది కూడా పరారైపోయారు. ఒకే ఒక్కడు మిగిలాడండి. ఆయనే యోహాను గారండి. యేసు ప్రభు సిలువేస్తుంటే కళ్ళారా చూసి కన్నీరు మున్నీరయ్యి యేసు తల్లి దగ్గర ఉండి జీవితాంతం తల్లికి తోడుగా ఉండి మిగిలిపోయాడు ఆయన. అంటే యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చి ఎంతమందిని మార్చారయ్యా తన జీవిత కాలంలో బ్రతికున్నప్పుడంటే ఒక్కడు కూడా లేడు. అందుకనే మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఎవరు మారలే. అందుకనే యెషయా గ్రంథం తీయండి ఒకసారి. యెషయా గ్రంథంలో మంచి మాట, 11వ అధ్యాయం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6, 7, 8, 9. 11వ అధ్యాయం 6, 7, 8, 9. తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసన చేస్తుంది. తోడేలు గొర్రె పిల్ల దగ్గర స్నేహం చేస్తుందా? అసలు ప్రపంచంలో ఎప్పుడైనా చూసారు మీరు? ఎప్పుడైనా అరణ్యంలోకి వెళ్ళినప్పుడు కానీ, అంతెందుకు జూకి వెళ్ళినప్పుడు మీరు ఎప్పుడైనా చూసారా? జూలో కూడా క్రూరమైన జంతువులను పక్కన పెడతారు. ఏమండి, మీరు విశాఖపట్నం కానీ ఇక్కడ కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, జూ పార్కులోకి వెళ్ళినప్పుడు క్రూర జంతువుల్ని ఒక బోన్లో వేస్తారు, మరొక జంతువులను కొన్ని బోన్లో వేస్తారు. నిజంగా మేకలు ఉండవాలండి. ఒకవేళ మేకలు ఉంటే అట్లా సపరేట్గా పెడతారేమో కానీ ఆ రెండింటిని ఎప్పుడైనా బోన్లో పెడతాం మీరు చూసారా? చూడలే. మరి బైబిల్ అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు ఇలాగా దేవుడు రాయించాడంటే, తోడేలేమో గొర్రె పిల్ల యొద్ద స్నేహం చేయనంట, తర్వాత చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకుంటుంది. ఇది నిజమండి. చిరుతపులి దగ్గర పడుకోవాలి, చిరుతపులి సింహం దగ్గర పడుకోవాలి, చిరుతపులి మేక దగ్గర పడుకుంటాం అసలు. మనకు ఈ వాక్యాలు అర్థం కావు. ఇప్పుడు అర్థమైంది చూడండి ఒకసారి. దూడయు కొదమ సింహము పెంచబడిన కోడి. అంటే కోడి, మన ఇంట్లో కోడి అండి, కోడి కోసే యాదవానం అంటాం కదా మనం. ఆ కోడి, కొదమ సింహం, దూడ, ఈ 3 కలిసి ఏం చేస్తాయంట? కూడుకుని మాట్లాడుకుంటాయంట. నిజమిది. తర్వాత 7వ వచనం, బాలుడు వాటిని తోలుతాడు. ఇది ఇంకా ఘోరమైన విషయం. అసలు ఎంత వేటగాడైనా సరే సింహాన్ని చూసి పారిపోవలసిందే. కొదమ సింహాన్ని ఎంత గొప్ప వేటగాడైనా సరే దాన్ని ముందు వెనకంజి వేయక తప్పదు. అలాంటి వాటిని ఒక బాలుడు వాటిని కర్ర పట్టుకుని తోలుతాడా? ఏంటి దారుణం! ఈ బైబిల్ ఏంటి అనుకుంటున్నారా? లేదండి, బైబిల్ తప్పు కాదు. బైబిల్ మనం అర్థం చేసుకోవడం తప్పు. దీన్ని అర్థం చేసుకుంటే జీవితంలో నీకు మెప్పు. ఆవులు ఎలుగులు కూడిమేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును. వాటి పిల్లలు కూడా ఒక చోట పడుకుంటాయంట. తర్వాత ఎద్దు మేయినట్లు సింహం గడ్డి మేయును. ఎస్, జరిగిందా? గడ్డి తింటదా సింహం? లేకపోతే ఎద్దు ఏమైనా మాంసం తింటదా? ఎద్దు మాంసం తినదు, సింహం గడ్డి మేయదు.
ఏంటో ఈ మహాజ్ఞానం, చదువుదాం ముందుకి. పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును. పాలు తాగే పిల్లోడు పుట్టలో చేయి పెట్టి పుట్టతో పాముతో ఆటలాడతాడంట. పాముని చూస్తే ఆమె దూరంలో పరిగెత్తేస్తాం మనం, నేను ముందే పరిగెత్తేస్తాను. అలాంటి పాముని ఏం చేస్తాడంటే పాలు తాగేవాడు పాముతో ఆడుకుంటాడా? ఎస్. తర్వాత, మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతమందంతటా ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. అంటే కొన్ని కొండ మీద ఉంటాయి, పరిశుద్ధ పర్వతం మీద ఉంటాయేమో ఈ జంతువులను అనుకుంటున్నారేమో. పరిశుద్ధ పర్వతం మీద, కొండ మీద ఉండే విషయాలు కాదండి ఇవన్నీ. క్రీస్తు చనిపోయినప్పటికీ, చదివాం కదా మన రోమపత్రికలో, మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఈ పాపులుగా ఉన్న వారు వీళ్ళేనండి. యేసు ప్రభు చనిపోయినప్పటికీ సంఘములో ఉన్నవారు ఈ విధంగా ఉంటారండి. సంఘం గురించి, పరిశుద్ధ పర్వతం అంటే పరిశుద్ధ సంఘం, క్రీస్తు సంఘం మన అర్థం. చూసారా, తోడేల గొర్రెపిల్ల అంటే క్రూర మృగము మేక, క్రూర మృగము ఎద్దు, ఇవన్నీ కలిసి పడుకుంటే అంటే ఇవన్నీ రూపకాలంకారంగా మన కొరకు చెప్పాడు, మనుషుల కొరకు చెప్పాడు. అంటే ఇప్పుడు క్రీస్తు సంఘం ఎలాంటిదో తెలుసా? అరణ్యం లాంటిది. అరణ్యం, అడవితో సమానం అంటాను ఇప్పుడు నేను. ఈ అరణ్యంలో సాధు జంతువులు ఉంటాయి, క్రూరమైన జంతువులు ఉంటాయి. క్రూరమైన జంతువులు, సాధు జంతువులు కలిసి ఉంటాయి, అన్నీ కలిసి ఉంటాయి. కానీ సాధు జంతువే, క్రూర జంతువే. క్రూర జంతువుతో ఎప్పటికైనా సరే డేంజర్. సంఘంలో ఇలాంటి మనుషులు ఉంటారంటే అది బైబిల్. ఇలాంటి దుస్థితిలో ఇంకా ఎవరో, అన్ని సాధు జంతువులే ఉండవంట. ఏ సంఘంలో కూడా అన్ని కూడా సాధు జంతువులు ఉండవు. క్రీస్తు సంఘంలోనే లేరయ్యా. నేను చనిపోయినప్పటికీ పాపులుగా ఈ టైపులో ఉన్నారు. మరి మన ఎదురుగా ఉండే సంఘంలో అన్ని సాధు జంతువులు ఎందుకు ఉంటాయి? ఎన్ని మనకు అనుకూలంగా ఎందుకుంటాయి? క్రూరులు, కొదమ సింహం వంటి వారు, చిరుతపులి వెంటాడి చీల్చే గుణం. సింహం మాట్లాడకుండా ఆఫ్ చేసేది. సింహం అంటే మీనింగ్ ఏంటి? కొదమ సింహం అంటే ఏంటండి? కొదమ సింహం అంటే అర్థం ఏంటి? అది ఏ జంతువునైనా కంఠం పడద్ది. సంఘంలో ఉన్నవారు కూడా ఒకడు ఎదుగుతుంటే వాడి కంఠాన్ని మూయించేలా ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళని క్రూర జంతువుతో పోల్చాడు. చిరుతపులి చీల్చి చెండాడేద్దే, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు సంఘంలో. తోడేలు నిన్ను చంపినంత వరకు వదలదది. నీ ఊపిరి ఆగిపోయినంత వరకు నిన్ను వేటాడి ఆ మాంసం అంతా తినేంత వరకు, ఒక్క మొక్క కూడా మిగల్చకుండా తినేంత వరకు తోడేలు వదలతావు. గుంట నక్కలు, ఇంకా చాలా ఉంది బైబిల్లో మనం ఆలోచిస్తే. అంటే సంఘంలో ఇలాంటి వారు ఉంటారయ్యా. నేనే 33.5 సంవత్సరాలు సేవ చేస్తే ఒకే ఒక్కడు దక్కడు నా కుమారుడు, ఆయన యోహాని గారు. కనీసం ఇద్దరిని కూడా నేను మార్చలేకపోయాను. యేసు ప్రభుకి సాధ్యం అవలేక కాదు, మారలేదు వాళ్ళు. నిజంగా ఆయన మార్చాలని ఎంత చూపు? తనకు తాను మీరు మారాలి, అది ఆయన గుణం. అది తనకు తాను మార్చాలంటే 2 నిమిషాలు చాలు. ఇలాగ మారిపోవాలని దేవుడు అలా శాసించాడు అనుకో, 2 నిమిషాల్లో మారిపోవచ్చు మనిషి. ఇలా సినిమాలో చూస్తాం కదా, ఇలా అనగానే రూప్ మారిపోతాడు, రూప్ మాప్. కొన్ని పాత సినిమాలో మనం చూసినప్పుడు పురుషుడిని ఇలాగంటాడు ఎస్వి రంగారావు, స్త్రీ పురుషుడు అయిపోతాడు. ఇలాగంటాడు ఎన్టీ రామారావు, పురుషుడు స్త్రీ అయిపోతాయి. ఈ టైపులో మార్చాలని ఎంతసేపు దేవుడికి? 5 నిమిషాలు పట్టదు. కానీ దేవుడి ఉద్దేశం ఏంటో తెలుసా? తనకు తాను మారాలి, నిజం తెలుసుకోవాలి, వాక్యాన్ని ఆలోచించాలి, వాక్యాన్ని నువ్వు బలపడి నేర్చుకోవాలి. బోధకుడు చెబుతున్న దాన్ని గౌరవించి ఆయన కాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటే వాళ్ళు మారు మనసు వస్తుందేమో. కానీ ఇలాగ సంఘంలో తిరిగే వాళ్ళు చాలా మంది ఉంటారని మనకు దేవుడు ముందుగానే చెప్పాడండి. జాగ్రత్త, బీ కేర్ఫుల్. మీరు ఇంకా పాపంలో ఉండగానే నేను చచ్చిపోయాను రా బాబు, వాళ్ళందరూ పరిశుద్ధులు కాదు బాబు, జాగ్రత్త అంటున్నాడు. మరి యేసుక్రీస్తు ఇంకో మాట ఏమంటారు తెలుసా? ఎంత క్రూరమైన జంతువులున్నా ప్రపంచంలో, కొదమ సింహాలున్నా, చిరుతపురులున్నా, తోడేళ్ళున్నా, గుంట నక్కలున్నా, మొసళ్ళున్నా, పెద్ద పెద్ద క్రూరమైనటువంటి ఇంకా పెద్ద పెద్ద జంతువులు ఉన్నా సరే వీటిని గురించి జాగ్రత్త పడండిరా అని దేవుడు చెప్పలే. ఎవరి గురించి చెప్పాడు తెలుసా?
మీరు మనుషుల గురించి జాగ్రత్త పడండి. బా, ఎంత వండర్ఫుల్ డైలాగ్ అండి. అంటే మనుషులు అంత గొప్పవారా? ఎస్, చాలా గొప్పవారు. గొప్పగా ఎదిగిపోయారు వాళ్ళు భూమి మీద. అందుకే నాకు హార్ట్ అటాక్ వచ్చింది. అందుకే జలప్రాణం లేపేశాను నేను. ప్రియులారా, సింహం అయినా పలాంది చేస్తుందనే క్లారిటీ ఉంటుంది. సింహం కనబడింది అనుకోండి, ఇది ఏం చేస్తుందో క్లారిటీ వచ్చేద్దాం మనకి. ఏం చేస్తుందో మనకు తెలుసా? సింహం మనం ఎంత తప్పించుకున్నా అది అమాంతంగా పంజేవి మీద పడి గొంతు కట్ చేసేది. ఒక చిరుతుపులి కనబడింది అనుకోండి, అది ఏం చేస్తుందో క్లారిటీ ఉంటుంది. అది మనల్ని వెంటాడి చీల్చేద్ది. ఒక తోడేళ్ళు మనల్ని కనబడింది అనుకోండి, అది మన మాంసం ముక్క కూడా వదలకుండా తినేద్దని ఒక క్లారిటీ ఉంటుంది. కానీ మనిషి ఏం చేస్తాడో తెలియదండి బాబు, ఎలా ఉంటాడో తెలియదండి బాబు. అసలు వీడు మంచోడో చెడ్డోడో కూడా తెలియదండి బాబు. చాలా డేంజర్ అండి. విషం. తేలుకు తోకలో ఉంటుంది, పాముకి తలలో ఉంటుంది విషం అంటారు కదా. మనిషికి నిలువెల్లా విషయం. మనుషులను గురించి జాగ్రత్త పడాలి. బోధకులను దూషిస్తారు, దైవ సేవకుల్ని కించపరుస్తారు. నీకు వాక్యం చెప్పే తండ్రినే ఏడిచెళ్ళాడు అంటా ఉంటారు. జాగ్రత్త, మనుషులను జాగ్రత్త, మనుషుల గురించి జాగ్రత్త. ప్రియులారా, మీరు ఇంకా పాపులై ఉండగానే నేను చచ్చిపోయినరా మీకోసం. కానీ వాక్యాన్ని ఇచ్చాను కదా, దాంతో పరిశుద్ధులుగా మారండి. యేసు ప్రభు బ్రతుకున్నంత వరకు ఎవరు మారలేదు, కానీ యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి మరలా 40 రోజులు. చూడండి ఒకసారి అపోస్తల కార్యాలు తీయండి. అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయంలో వండర్ఫుల్ మాట అండి. అసలు ఎంత మంచి దేవుడు అంటే, నిజంగా బైబిల్లో ఉన్నటువంటి సృష్టికర్త మనకు రాయించిన విషయాలు అంత గొప్పవి. చూడండి ఒకసారి మొదటి అధ్యాయంలో 3వ వచనం. ఆయన శ్రమ పడిన తర్వాత, ఎవరు? యేసుక్రీస్తు వారు శ్రమ పడిన తర్వాత 40 దినాల వరకు వారికి అగపడుచు. ఎవరికి? 40 దినాలు, 40 పగళ్ళు 40 రాత్రులు వారికి కనబడుచు దేవుని రాజ్య విషయాలను గూర్చి బోధించుచు, ఓకేనా, అనేక ప్రమాణములను, కింద చూడండి ఒకసారి, రుజువులను, అనేక ప్రమాణములను, రుజువులను, ఆధారాలను చూపించాడు. అంతకుముందు నేను చనిపోయి తిరిగి లేస్తానంటే నమ్మలేకపోయారు వాళ్ళు. నేను 3వ రోజున యూదుల చేతికి అప్పగించబడతాను, వాళ్ళు నన్ను కొట్టుదురు, బందికానంలో వేస్తారు, నన్ను భయంకరంగా చంపుతారు, నేను తిరిగి లేస్తానని నమ్మలేకపోయారు. కానీ తిరిగి లేచిన తర్వాత రుజువులు చూపిస్తున్నాడండి, ప్రమాణాలు చూపిస్తున్నాడండి. చూపి, ప్రమాణములను చూపి వారికి తనను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. అప్పుడు మారారండి శిష్యులందరూ. అప్పుడు మారారు. యేసుక్రీస్తు వారు బ్రతుకున్నప్పుడు ఎవరో మారలే. సత్యం ఎరిగిన వారంతే, సత్యంలో ఉన్నవారు కాదు. సత్యం తెలిసిన వారంతే, సత్యాన్ని పాటించేవారు కాదు. ఇప్పుడు చాలామంది మేము సత్యంలో ఉన్నామండి, మేము బీవైలో ఉన్నాం కదా, మేము సత్యంలో ఉన్నాం అనుకున్నారు చాలామంది. బీవైలో ఉండటంలో మంచి విషయం, సత్యంలో ఉన్నావో లేదో అనేది డౌటు. అందుకనే బైబిల్లో నువ్వు సత్యంలో ఉన్నావా లేదనేది ఏమన్నా తెలుసు. బైబిల్లో కూడా ఒక మంచి మాట కొరింది అంత్య జన్మలో ఉన్నటువంటి కొరింథీయులకు చెప్పాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్ముని మీరే పరీక్షించి చూచుకొనుడి. ఎంత బాగుందండి మాట. సత్యంలో ఉన్నావా? ఉంటే నో ప్రాబ్లం. గొప్ప విషయంలో ఉన్నావా? అందరిని ప్రేమిస్తున్నావా? అందరినీ సమానంగా చూస్తున్నావా? అసలు సంఘంలో క్రీస్తు సంఘం గురించి చెబుతున్నా. అందరూ సమానంగా చూస్తావా? అందరూ సమానంగా ఉండి సమానంగా చూడొచ్చు. అందరూ సమానంగా ఉండరు కదా ఇక్కడ. నిజంగా సమానంగా ఉండాలి, సమానంగా చూడాలి, ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, వాక్యం నేర్చుకున్న వాడిని గౌరవించాలి, వాక్యోపదేశకుడిని గౌరవించాలి. అందరినీ సమానంగా, కొత్తగా వచ్చిన వాడిని ఎంత ప్రేమిస్తున్నావో పాతగా ఉండి వాక్యంలో ఎదిగిన వాడిని కూడా అంతే గౌరవించాలయ్యా. అసూయ ఉండకూడదు, గర్వం ఉండకూడదు, స్వార్థం ఉండకూడదు. అదే మన ఫ్యామిలీలో మన కొడుకు మన కూతురు బాగా వాక్యంలో డెవలప్మెంట్ అయిపోతే, నా కూతురు మహా జ్ఞానంలో ఎదిగిపోయిందని ఊరంతా చెప్పుకుంటావే, మరి ఎదుటివారి కుటుంబంలో గొప్పవాడైనప్పుడు వాడిని ఎందుకు కించపరుస్తున్నారు? వాళ్ళని ఎందుకు చూసి మీరు అసూయ పడుతున్నారు? వాళ్ళని ఎందుకు చూసి మీరు బాధపడిపోతున్నారు? అధికారం వాడికి వెళ్ళిపోద్దనా? అన్ని నీకు ఇచ్చే అధికారం తీసుకుంటాడనా? అలాంటి అధికారాల కొరకు పాటుపడేవాడు కాదు బైబిల్ నేర్చుకున్నవాడు ఎవరో కూడా. అసలు బైబిల్ నేర్చుకున్నవాడు లోక సంబంధమైన అధికారాలకు అసలు ఆశపడ్డావు, ఇచ్చిన తీసుకోడు, అసలు ఆ అధికారాలే వద్దంటాడు.
మీ పోస్టులు మీకే ఉంటాయి, ఎవరి పోస్టులు వాళ్ళకే ఉంటాయి. సంఘంలో అందరిని సమానంగా చూడాలి అని బైబిల్ చెప్పిందండి. పేతురు యోహాను చనిపోయినప్పుడు, యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు ముందెవరో నాకు తెలియదు అన్నాడు పేతురు. యేసు ప్రభు, అమ్మమ్మ నాకు ఎవరు తెలియదండి. యేసు ప్రభు, ఎవరు నాకు తెలదమ్మా, అతను ఎవరో కూడా నాకు తెలదమ్మా, ఇవ్వ అతనితో ఎప్పుడు స్నేహం చేయలేదమ్మా. దొంగ అబద్ధమాడావు కదా పేతురు నువ్వు. ఆడానయ్యా. ఎన్నిసార్లు ఆడావు? ఒకసారా, 2 సార్లా? 3 సార్లు అబద్ధం ఆడావు కదా పేతురు గారు. అవునండి, ఆడానండి. మరి తర్వాత ప్రమాణములు రుజువులు చూపిన తర్వాత, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేను నేను, చంపుకుంటే చంపుకోవచ్చు నన్ను స్పాట్లో. ఏం చేసుకుంటారో చేసుకోండి. పేతురు యోహాను ధైర్యం చూసి అక్కడున్న మహాసభ అధిపతులు ఆశ్చర్యపోయారు. అదేంటి సత్యంలో ఉన్నవాడి పరిస్థితి. సంఘములో కానీ, ఒక యూనియన్లో కానీ, ఒక రీసెర్చ్ సెంటర్లో కానీ, ఒక చర్చిలో కానీ, ఒక మందిరంలో కానీ మనము అందరినీ సమానంగా చూడాలి. ఒకరినొకడు ఆత్మీయ సంగతులతో చర్చించుకునుడి, ఒకరినొకడు ముద్దు పెట్టుకునుడి, ఒకరినొకడు ప్రేమతో వందనములు చెప్పుకునుడి, ఒకరినొకడు ఆత్మీయ సంగతులను గూర్చి స్మరించుకునుడి. ఎంత కరెక్ట్గా క్రీస్తు సంఘంలో ఇలా ఉండాలి. నేను లేనప్పుడు అలా ఉన్నారు. ఇప్పుడు క్రీస్తు వచ్చి మహాజ్ఞానం అంతా ఇచ్చి సంఘాన్ని కొరకు రక్తాన్ని కార్చి ఒక బలమైన పునాది మీద సంఘాన్ని కట్టి నేను వెళ్ళిపోతే, మరలా నేను చచ్చిపోయినా సరే ఈ సంఘంలో ఇలాంటి వాళ్ళు ఉంటున్నారేంట్రా అని దేవుడు బాధపడేలా మనం ఉండొద్దు ప్రియులారా. ఎందుకంటే నిజంగా ఇదంతా జరగాలంటే ఒక దేవుడికి లోబడి ఉండాలంటే, ఒక వాక్యానికి లోబడి ఉండాలంటే ముందు మనం నీ దైవ సేవకుడికి లోబడి ఉండాలి. అది నేర్చుకోవాలి ముందు. మీకు విషయం చెప్పనండి, విషయం చెప్పి ముగించేస్తా. పార్ట్ 2లో మాట్లాడుకుందాం అది. నేను బీఓయూలోకి వచ్చి సుమారు 15 సంవత్సరాలు అయిందండి. 15 సంవత్సరాలు అయింది, 2012. అంతకుముందు నేను జీడిఎం చర్చిలో ఉన్నా, ఓకేనా. అప్పుడు జ్ఞానం మా పాస్టర్ గారు చెప్పే వాక్యాల్ని చాలా జాగ్రత్తగా రాసుకునేవాడిని, ఆయన చెప్పే ప్రసంగాన్ని రాసుకునేవాడిని. నిజంగా చర్చిలో ఉన్నప్పుడు నేను ఒక సింగర్ని ఇన్స్పైర్ చేసుకున్నా. ఆయన పేరే ఏఆర్ స్టీవెన్సన్. ఆయన ఇన్స్పైర్ చేసుకుని మా పాస్టర్ గారు చెప్పిన వాక్యాలను బట్టి నేను సుమారు 15 పాటలు రాశాను. మీకు తెలుసా, 15 పాటలు. స్టీవెన్సన్ లాగా అయిపోవాలి, కీబోర్డ్ నేర్చేసుకోవాలని కీబోర్డ్ నేర్చుకున్నాను. స్టీవెన్సన్లా పాడేయాలని వోకల్స్ నేర్చుకున్నాను సంగీతంలో. స్టీవెన్సన్లా ఉండాలని నేను కీబోర్డ్లో కొన్ని ముఖ్యమైన కీలక పాయింట్లు, స్కేల్స్, ఆ శృతి లయలు నేను నేర్చుకున్నాను. కీబోర్డ్ కూడా ఉంది ఇప్పుడు ఆల్రెడీ. ప్రియులారా, నేను చెప్పే పాయింట్ ఏంటంటే, నేను ఇదివరకు పెరిగిన సంఘంలో ఆయన నన్ను చాలా బాగా చూసుకున్నారండి. స్టీవెన్కి ఎవరు లేకపోయినా అప్పుడు స్టీవెన్ మంచివాడు, మంచి భక్తిపరుడు, నమ్మకంగా పనిచేసేవాడు, సేవకుడు, కానీ నన్ను ఆదరించాడు. తనతో పాటు చర్చిలో పడుకోబెట్టుకున్నాడు, భోజనం పెట్టాడు. క్రిస్మస్కి 31కి బట్టలు లేకపోతే తనే బట్టలు కొని ఇచ్చేవాడు, చేతి ఖర్చులకు డబ్బులు ఇచ్చేవాడు. ప్రియులారా, అలాంటి పాస్టర్ గారిని నేను ఈ మహాజ్ఞానంలోకి వచ్చే ముందు నేనేం చెప్పాను తెలుసా? మరి పాస్టర్ గారు, నేను జైశాలి గారని, పిడి సుందరరావు గారని ఒక పెద్ద ఆయన క్లాస్ ఒకటి ఉంది తాడేపల్లిగూడెంలో, అక్కడ వాక్యాలు చెబుతున్నారు, బైబిల్ ట్రైనింగ్ ఇస్తున్నారు, నేను వెళ్తున్నాను సార్ అన్నాను. ఓకే సార్, ఓకే చిన్న, వెళ్ళు అని చెప్పి, కాకపోతే జాగ్రత్త అని ఏదో తన పరిధిలో ఎవరి మాటలు నమ్మకో, నువ్వు జాగ్రత్తగా నేర్చుకొని చెప్పి పంపించారు ఆయన. ఓకే, అప్పటి నుంచి కూడా నేను తాడేపల్లిగూడెంలో క్లాసులోకి వచ్చి వాక్యం నేర్చుకునేవాడిని, మరలా చర్చికి వెళ్ళేవాడిని, మరలా ఇక్కడ క్లాసులకు వచ్చేవాడిని, మరలా చర్చికి వెళ్ళేవాడిని. ఇలాగ 1 సంవత్సరం 2 సంవత్సరాలు జరిగింది. అలాగని నేను మహాజ్ఞానంలోకి వచ్చేసాను కదని మా పాస్టర్ గారిని నేను దూషించలేదండి, మా పాస్టర్ గారిని విడిచిపెట్టలేదండి. ఆయన చేసిన మేలు, ఆయన చేసిన ఘనకార్యాలు, నాకు చేసిన ఆదరణ, నాకు చూపించిన ఉపకారాలు నేను ఏది మరవలేదు. అసలు నన్ను ఎంత చూశాడో, ఎంత ప్రేమించాడో, అవన్నీ నా ఇప్పటికీ కూడా నేను సాక్ష్యంగా చెప్పుకుంటాను. ప్రియులరా, నిజంగా ఆయన చూసిన విధానం చాలా గొప్పది. అంతెందుకు, మా అబ్బాయి వీరహంసన్, మా అబ్బాయికి పేరు పెట్టేటప్పుడు ఆ పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి వీరహంసన్ అని పేరు పెట్టించుకున్నాను నేను. ఎందుకు, నేను మహాజ్ఞానంలో వచ్చేసాను కదా, ఇంకా అతని పేరు పెడతామేంటి, నాకు అసలు చాలా చీప్ అని నేను ఎప్పుడు అనుకోలేదండి.
ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మా సంఘంలో సొంత సంఘంలోకి వెళ్ళి ఆ సంఘం మధ్య పలహారం పంచిపెట్టి మా అబ్బాయికి పేరు పెట్టించాను వీరహంసం. ఇప్పుడు ఈ మహాజ్ఞానంలోకి వచ్చిన తర్వాత సిబిటి కాలేజీలోకి మా అమ్మాయికి మా ప్రిన్సిపాల్ అన్నయ్య సురేష్ రాజు ఆయన చేత దైవ స్పందన్ అని పేరు పెట్టించాను. చూసారా, నేను మా ప్రిన్సిపాల్ గారిని ఎంతైతే గౌరవిస్తున్నానో అలాగే పాత పాస్టర్ గారిని నాకు ముందు వాక్యం నేర్పిన ఆయన కూడా అంతే గౌరవిస్తున్నాను. నేను విడిచిపెట్టలే. ఇప్పటికీ కూడా ఆయనతో స్నేహం చేస్తాను. నేను ఇప్పటికీ కూడా ఆయనతో నేను వాక్యం పంచుకుంటాం. మేమిద్దరం మాట్లాడుకుంటాం. మేమిద్దరం సరదాగా నవ్వుకుని సరదాగా దేవుడి గురించి మాట్లాడుకుంటాం. కలిసి బండి మీద వెళ్తాం. ఇదండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ స్టూడెంట్ లక్షణం అంటే. ఇది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ జయశాలి గారు నాకు నేర్పిన విధానం. ఇప్పుడేదో నువ్వు మహాజ్ఞానంలో ఉన్నావని ఆడు వేస్ట్ అంటావా, దొంగ పాస్టర్ అంటావా, దొంగ బోధకుడు అంటావా? జాగ్రత్త, దేవుడు ఊరుకోడు. అలా అయిపోయినటువంటి పార్ట్ 2లో వింటారు, మీరు షాక్ అయిపోతారు. పార్ట్ 2 టైం అయిపోయింది, ఇప్పుడు 40 నిమిషాలు. పార్ట్ 2లో వింటారు, షాక్ అయిపోతారు మీరు అసలు ఈ ప్రసంగం వింటే. ప్రియులారా, నేను చెప్పేది ఏంటంటే దైవ సేవకులను మనం గౌరవించాలి. వారితో మనం స్నేహం చెయ్యాలి, కంటిన్యూ చేయాలి. నీ పాత సంఘస్థులతో కూడా స్నేహం చెయ్యి, తప్పులేదు. అందరినీ కలుపుకో. నీ మహాజ్ఞానం ఏంటి స్టీవెన్, నీ జ్ఞానం ఏంటి అని నన్ను అడుగుతూ ఉంటారు. ఇప్పుడు నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు బైబిల్, అసలు ఏంటి విషయం? మా అబ్బాయి ఒరిస్సాలో నేర్చుకున్నాడు, బెంగళూరులో నేర్చుకున్నాడు. వాళ్ళకంటే మహాజ్ఞానం చెబుతున్నావు, నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగితే తాడేపల్లిగూడెంలో సురేష్ రాజు గారి దగ్గర నేర్చుకున్నానని చెప్తానండి. వాళ్ళు మనల్ని అడగాలి, వాళ్ళతో మనం స్నేహం చేయాలి. ఇదేండి నా సేవకుడి మాట రూఢిపరచదని అన్నాడో వాళ్ళ మాటలు మనం నేర్చుకుంటేనే, విని నేర్చుకుంటేనే గొప్పవారు అవుతారండి. ఒక సమూయేలు దేవుని మందిరంలో పెరిగాడు, గొప్పవాడయ్యాడు. ఇంకెవరో యేసుక్రీస్తు వారు దేవుడి మందిరంలో పెరిగాడు, బోధకుల మధ్య పెరిగాడు, ప్రపంచానికి గొప్పవాడయ్యాడు. ఓ తర్వాత ఒక పౌలు గారు గమనీయుల దగ్గర నేర్చుకున్నాడు, చిన్నప్పటి నుంచి ప్రపంచానికి గొప్పవాడయ్యాడు. వీళ్ళారా, ఇలాగ మనం దైవ సేవకులను గౌరవించి వాళ్ళకు లోబడి వాళ్ళు చెప్పే వాక్య జ్ఞానాన్ని మన హృదయాల్లో పంచుకుని, మన జీవితంలో పంచుకుని, మన హృదయంలో మార్పు చెంది దేవుని కొరకు బ్రతకాలి. తండ్రి, కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించు. పార్ట్ 2 ఉంటుందండి. సబ్జెక్టు అదిరిపోద్ది, అసలు షాక్ అయిపోతారు మీరందరూ. వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సో మచ్.